ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం తేట తెల్లమైనట్టుగా మనం తప్పనిసరిగా దాన్ని గమనించాలి. అదే రకంగా ఎన్నికల పొత్తులు అనేటటువంటివి కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయినటువంటి సందర్భంలో ఇక ప్రతి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి, అదే రకంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ప్రత్యక్షమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం జరగబోతోందనేటటువంటిది ఆ తేట తెల్లమైనటువంటి అంశం. సో ఇప్పుడు దీంట్లో కనుక మనం విపులంగా కనుక విశ్లేషణ కనుక చేస్తే, భారతీయ జనతా పార్టీకి ఉండేటటువంటి 1% ఓటు మాత్రమే ఉంటే, ఆ 1% ఓటు కోసం దాదాపు 34-35% ఓటు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంగా ఎందుకు ఇంతగా వెంపర్లాడుతోంది అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. చివరికి అల్టిమేట్గా 1% మాత్రమే ఓట్ బ్యాంక్ ఉండేటటువంటి వాళ్ళకి దాదాపు 6 పార్లమెంటు సభ్య స్థానాలు, దాదాపు 10 అసెంబ్లీ స్థానాలు కూడా ఇచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ పెట్టారు. అదే రకంగా విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళేటటువంటి దానికి 24 తోడైనాయనేటటువంటి పవన్ కళ్యాణ్ గారి మాట. అదే రకంగా గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు అనేటటువంటిది చాలా ఘంటాపదంగా తాడేపల్లిగూడెం సమావేశంలో చెప్పడమే కాకుండా, ఇది ఎవరికీ అర్థం కాదు అనేటటువంటి మాట మాట్లాడి చివరికి 24 నుంచి 21 స్థానాలకే దిగజారినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పాలి, గాయత్రి మంత్రాన్ని ఏమైనా మార్పు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అదర్వైజ్ విశ్వామిత్రుడు ఏదైతే బ్రహ్మపదానికి వెళ్ళినటువంటి దాన్ని కూడా మార్పు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నీ సినిమాలో డైలాగులే కదా మీరు మాట్లాడేది. మరొక సినిమా డైలాగు త్రివిక్రమ గారు కానీ మరొకరు కానీ రాస్తే మీరు వల్లవేయటమే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కూడా గమనించాల్సి వస్తుంది. అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో 1% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఎక్కువ శాతం ఉన్న వాళ్ళతో గంటల తరబడి రిక్వెస్ట్ చేయడం చూసాను తప్పిస్తే, ఇక్కడ 1% ఉన్న వారి దగ్గరికి పదే పదే వెళ్ళి అల్టిమేట్గా ఏదో ఒక విజయాన్ని సాధించినట్టుగా మాట్లాడటం అనేటటువంటిది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూశారు. 2014లో వీరు చేసినటువంటి ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, 2019లో ఈ 3 పార్టీల యొక్క వారి యొక్క విన్యాసాలు నచ్చకని జగన్మోహన్ రెడ్డి గారిని సెలెక్ట్ చేసుకున్నారనేటటువంటి వాస్తవాన్ని వారు కూడా గమనించాలి. 2014 నుంచి 19 వరకు ఈ 3 పార్టీలు కలిపి అనేక ప్రామిసులు చేశాయి. రైతులకు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు. డ్వాక్రా మహిళలకు మాఫీలు అన్నారు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీలు చేయలేదు. కాపులకి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ స్టేటస్ ఇస్తామన్నారు, వెనుకబడిన కులాల స్టేటస్ ఇవ్వలేదు. అదే రకంగా వారికి 5-6 వేల కోట్ల రూపాయల రుణ సహాయం చేస్తాము 5 సంవత్సరాల కాలంలో ఉన్నారు, కనీసం 1000 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి రుణ సహాయం చేయలేదు. అనేక రకాలుగా ప్రతి వర్గాన్ని మోసం చేసిన తర్వాత మాత్రమే ఈ 5 సంవత్సరాల కాలంలో పడ్డటువంటి బాధలకి ప్రతిఫలంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకున్నారనేటటువంటి వాస్తవం గమనించాలి. సో గడిచినటువంటి 14 సంవత్సరాల కాలంలో తాను చేయనటువంటి పనులన్నీ కూడా ఈ రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడో తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే విభజన జరిగిందో 2014 సంవత్సరంలో అశాస్త్రీయంగా విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే, దానికి తుదికంట మద్దతు తెలియజేసింది భారతీయ జనతా పార్టీ అనేటటువంటి వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క పౌరుడు జ్ఞాపకం పెట్టుకుని తీరాలి. ఇవాళ వారికి ఏదైతే ఒక రాజధాని అనేటటువంటిది లేదో, ఇవాళ వారి యొక్క రాష్ట్రం అంతా కూడా కేవలం అగ్రికల్చర్ రాష్ట్రంగానే పరిగణించబడి వేరే ఇండస్ట్రియల్ పరంగా కానీ అదర్వైజ్ సర్వీస్ సెక్టార్లో కానీ ఏ రకమైనటువంటి ఇన్కమ్ లేకుండా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా లేనటువంటి ఆ పరిస్థితి దాపురించింది కాంగ్రెస్ పార్టీ వలన, భారతీయ జనతా పార్టీ వల్ల. అనేక సార్లు పార్లమెంటులోనే, లోక్సభలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ తల్లి బిడ్డని వేరు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి సంక్షేమంలో ఉన్నా కూడా బిడ్డ చనిపోయిందనేటటువంటి మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి అన్నారు. దానిలో ప్రధానమైనటువంటి భాగస్వామి నరేంద్ర మోడీ గారే. సో బిడ్డని చంపినటువంటి నరేంద్ర మోడీతో జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో 1 సీటు కూడా గెలవడానికి అర్హుడు కాడు అనేటటువంటి వాస్తవాన్ని గమనించాలి.
సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా అడిగేటటువంటి అర్హత లేదు. అందుకనే రాష్ట్ర ప్రజలు 0.8% పరిమితం చేశారు భారతీయ జనతా పార్టీని 2019 సంవత్సరం ఎన్నికల్లో. సో ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఈ గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక పరంగా తీరని అన్యాయం చేసినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీని మనం పరిగణించాలి. పోలవరానికి అతిగతి లేదు, రాష్ట్ర రాజధానికి నిధులు లేవు, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలోని కల్పించాల్సినటువంటి అంశాలు కూడా లేదు. ఒక్క మాట ఇవాళ మనం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేయాలి, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని డిమాండ్ చేయాలి. ఒకవేళ కనుక రేపొద్దున మీరు అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా అనేటటువంటి అంశాన్ని ఇస్తారా ఇవ్వరా? ఒక మాట చెప్పాలి. సో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు అనేటటువంటిది 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఖర్చులతో ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది ప్రత్యేక హోదా కోసం మాత్రమే. ఇవాళ వాళ్ళు తిరుపతిలో 2014 సంవత్సరంలో మేము 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఇస్తామనేటటువంటి వాదన ఏదైతే చేశారో, ఏదైతే హామీ ఏదైతే ఇచ్చారో దానిలో ప్రధాని నరేంద్ర మోడీ దానిలో భాగస్థులు. సో వారు కూడా మోసం చేసినటువంటి ప్రక్రియలో వారు కూడా భాగస్వాములు. అదే రకంగా గడిచినటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి ఒక ఏటీఎంగా పనిచేసిందన్నమాట మాట్లాడారు. అంటే ఎనీ టైం మిషన్, ఏ రోజుకు ఆ రోజు పోలవరం నుంచి మనీ డ్రా చేసుకున్నది చంద్రబాబు నాయుడు అనేటటువంటి మాట చెప్పారు. ఇవాళ ఇద్దరూ కలిసి రేపు చిలకలూరుపేటలో మాట్లాడేటటువంటి సమావేశంలో ఆ ఏటీఎం నుంచి డ్రా చేసినటువంటి మనీ ఏదైతే ఉందో అది తిరిగి రాష్ట్ర ఖజానాకి కక్కిస్తారా, రాష్ట్ర ఖజానాకి జమ కడతారా? అదే రకంగా నరేంద్ర మోడీకి భార్య లేదు, పిల్లలు లేదు. చంద్రబాబు నాయుడు తను చెప్తూ నాకు లోకేష్ ఉన్నాడు, నాకు దేవాంశ్ ఉన్నాడు, నాకు భువనేశ్వర్ ఉంది, అంచేత భార్యనే చూడలేనటువంటి వ్యక్తులు రాష్ట్రాన్ని, దేశాన్ని ఎట్లా చూస్తారని మాట్లాడారు. ఇవాళ మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు దేశ అవసరాల కోసం మాత్రమే చేసేవనేటటువంటి మాయమాటలు, కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. సో ఈ ముగ్గురు కలయిక, అపవిత్ర కలయిక ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటటువంటి అపవిత్ర కలయికగానే దీన్ని మనం భావించాలి. 30 సీట్లకు కంటెస్ట్ చేసినా, ఇంకొక 50 సీట్లకు కంటెస్ట్ చేసినా కూడా కాపు వర్గాన్ని, కాపు నాయకుల్ని మోసం చేసినటువంటి జనసేన పార్టీ ఒకవైపు, రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ఎత్తు, రాష్ట్రాన్ని గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంగా విభజన చట్టంలోని ఏ అంశాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనాథగా, ఏకాకిగా చేసినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీని, ఈ 3 పార్టీలని రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీతో ఏ పార్టీ జత కలిపినా, ఏ పార్టీ పొత్తు కలిపినా అది రాష్ట్ర ప్రయోజనాలకి విఘాతం కలిగించేటటువంటి అంశంగానే దాన్ని చూడాలి. అంచేత ఈ అపవిత్ర కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి ఒక్క సీటు కూడా రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞతతో వ్యవహరించి ఏదైతే అశాస్త్రీయంగా విభజించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి శిక్ష అయితే వేసినారో, ఎటువంటి శిక్ష అయితే భారతీయ జనతా పార్టీకి వేశారో అదే శిక్షని తెలుగుదేశం, జనసేన పార్టీ కూడా తప్పనిసరిగా వేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగపరంగా, అదే రకంగా విద్యాపరంగా, ఆరోగ్యపరంగా గుర్తింపు వస్తుందో అదే గుర్తింపు కావాలి అని అంటే ఈ 3 పార్టీల కూటమి ఓటమి చెందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి.